ఈ మధ్యన విమానాలు కూలడం కామన్ అయిపోయింది. తాజాగా మలావి ఉపాధ్యక్షుడు సౌలస్ షలీమా మృతి, ఇరాన్ అధ్యక్షుడు విమానం కుప్పకూలిన ఘటన మరో ఘోరం చోటు చేసుకుంది. మలావి ఉపాధ్యక్షుడు సౌలస్ షలీమా ప్రయాణిస్తున్న విమానం కనిపించకుండా పోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్ అందకపోవడంతో పర్వత ప్రాంతాల్లో కూలిపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానంలో మరో 3 సైనికులు 7 మంది సిబ్బంది ఉన్నారు. కనిపించకుండా పోయిన విమానం కోసం సైన్యం గాలింపు చేపట్టింది. దట్టమైన అటవీ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని సైన్య అధికారులు చెప్పారు. అగ్రదేశం అమెరికా కూడా గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు సహాయం చేస్తోంది. గాలింపు కార్యక్రమంలో బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా పాల్గొంటున్నాయి. మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం గల్లంతై 24 గంటలు గడిచినా ఆచూకీ లభించకపోవడం, మలావి రాజధాని లిగాంగ్వే నుంచి జుజుకి బయలుదేరిన విమానం సోమవారం ఉదయం కనిపించకుండా పోవడం, రాడార్తో లింకులు తెగిపోవడం, విమానం కుప్పకూలిపోయినట్టు సైన్యం అనుమానిస్తోంది. ఒక్కటి కూడా ఈ ఇన్సిడెంట్లో కూడా ఇప్పుడు మృతదేహాలే తేలాల్సినటువంటి అంశం. ఒక్కటి కూడా విమానం కూలిన తర్వాత బతికినోళ్ళు లేరు.